హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేఎస్ ఫ్రెండ్స్. ఇవాళ రోజు వీడియోలో మీరు ఇప్పటి వరకు స్మార్ట్ ఫోన్స్ చూశారు, స్మార్ట్ టీవీస్ చూశారు, స్మార్ట్ ఏసీస్ చూశారు, అన్ని స్మార్ట్లో అయితే చూశారు. ఇప్పుడు ఏంటంటే నేను చూపించబోయేది స్మార్ట్ మ్యాట్రెస్ అనమాట. అంటే స్మార్ట్ పరుపు. సో పరుపులో ఏముంటుంది భయ స్మార్ట్నెస్ అని చెప్పి మీరు అడగచ్చు. సో ఈ వీడియో ఫుల్గా చూస్తే మీకు ఐడియా అయితే వస్తుంది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ అలాగే దీంట్లో కొన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ కూడా అయితే నేను చేశాను. సో అవి కూడా చూడండి, ఎంజాయ్ చేస్తారు. ఫైనల్గా వీడియో ఎండ్లో మీకు ఒక ఆఫర్ కూడా అయితే ఉంది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఆఫర్ అయితే అవైల్ చేసుకోవచ్చు. సో ఇంకెటువంటి వచ్చుకున్న వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. మరి మనకు వచ్చిన బాక్స్ ఇన్ ద సెన్స్ మనకు వచ్చిన పార్సల్ అయితే చూడొచ్చు మీరు. ద స్లీప్ కంపెనీ అని అయితే ఉంది. సో పరుపు మొత్తం ఏంటంటే వీళ్ళు వ్యాక్యూమ్ సీల్ చేసి పట్టాలి కదా దాంట్లో. సో అందుకని వ్యాక్యూమ్ సీల్ చేసి అయితే పంపించారు. సో మీరు ఆర్డర్ చేసినా కూడా ఇలాగైతే వస్తుంది. సో మొత్తం నీట్గా వ్యాక్యూమ్ సీల్ చేసి ప్యాక్ చేసి ఒక బ్యాగ్ దాంట్లో వేసి పంపించారు. సో ఇది ముంబై నుంచి వస్తుంది ఐ గెస్. నాకు కూడా అక్కడి నుంచి వచ్చింది. సో మీరు చేసినా కూడా ఆర్డర్ అక్కడి నుంచి అయితే వస్తుంది. సో చూడొచ్చు మీరు, ఇది పరుపు మొత్తం వ్యాక్యూమ్ సీల్ చేసి గట్టిగా ప్యాక్ చేశారు. సో దీంట్లో మనకు ఒక పేపర్ వర్క్ అయితే ఉంది. సో ఇక్కడ చూద్దాం ఏమైంది. థ్యాంక్ యూ ఫర్ చూసింగ్ అస్ అని రాశారు, కొంచెం మ్యాటర్ అయితే రాశారు. సో ఇదైతే పక్క ఓపెన్ చేద్దాం. సో లోన మీకు ఏదైతే మెటీరియల్ గ్రిడ్ అని చెప్తున్నారో స్మార్ట్ గ్రిడ్ అని, ఆ మెటీరియల్ ఒక చిన్న పీస్ అయితే ఇచ్చారు శాంపిల్. అండ్ అలాగే మీకు వారంటీ ఇన్ఫర్మేషన్ అండ్ యూజర్ మాన్యువల్ టైప్ ఒకటైతే ఇచ్చారు, ఎలా యూజ్ చేయాలని చెప్పి. ఇదైతే పక్కన పెడదాం. ఇది మనకి టోటల్ 10 years వారంటీతో అయితే వస్తుంది అనమాట. సో 10 years ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చినా వీళ్ళు రీప్లేస్మెంట్ కానీ చేస్తారు. సో ఓపెన్ అయితే చేస్తున్నాను నేను. ఓపెన్ చేసేసి జస్ట్ దీన్ని ఓపెన్ చేసి అలా పెట్టండి. మీకు ఏంటంటే ఇది మొత్తం వ్యాక్యూమ్ సీల్ కాబట్టి ఉబ్బుతుంది అనమాట పరుపు మొత్తం. సో మొత్తం ఎయిర్ మొత్తం బయటకు వచ్చి పరుపు మొత్తం ఉబ్బేంత వరకు వెయిట్ చేయండి. మీరు చూడొచ్చు గాలి అయితే సౌండ్ చూడొచ్చు మీరు. సౌండ్ అది ఫ్రెండ్స్. నేను మొత్తం అయిపోయిన తర్వాత నేను కవర్ అయితే రిమూవ్ చేస్తున్నాను. సో మీరు అందరూ అనుకోవచ్చు ఏంటి బెడ్ మీద వేయలేదని చెప్పి. సో మా బెడ్స్ అన్ని ఫుల్ అయినాయి. సో దానివల్ల నేను ఇది కింద చేయాల్సి వస్తుంది అన్బాక్సింగ్ అయితే. సో ఇదనమాట మ్యాట్రెస్ అయితే. సో కింద వేసుకున్నా పర్లేదు, ఇది కింద కూడా వేసుకోవచ్చు. మ్యాట్రెస్ ఓన్లీ బెడ్ మీదే పనికిరాదు, కింద కూడా వేసుకొని యూజ్ చేయొచ్చు. అండ్ వీళ్ళు మనకి ఏంటంటే ఒక చిన్న పీస్ అయితే పంపించారు. ఏంటి పీస్ అంటే లోన ఏదైతే మెటీరియల్స్ యూజ్ చేస్తారో మీకు మ్యాట్రెస్ లోపల అది మొత్తం క్లియర్గా కనిపించేందుకు వీళ్ళు కట్ చేసి పంపించారు. సో నేనైతే రిమూవ్ చేస్తాను ఫాస్ట్గా. బాక్స్లో నుంచి రిమూవ్ చేసి చిన్న పార్ట్ ఇది నాకు తెలిసి మీ అందరికి రాదు. సో ఇది బేసిక్ రివ్యూ యూనిట్ కాబట్టి దీంతో పాటు ఇది పంపించారు, సెండ్ చేశారు. లోన్ ఆఫ్ పార్ట్స్ అంటే ఏదైతే గ్రిప్ మెటీరియల్స్ ఉన్నో చూపించడం కోసం లేయర్స్ అనేవి. సో ఇదనమాట చూడొచ్చు మీరు 3 main లేయర్స్ ఇవే. సో లోన్ ఎలా ఉంటుందని చెప్పి మీకు పీస్లో చూపిస్తున్నారు. సో నేను ఒకసారి మొత్తం లేయర్స్ అనేవి అయితే చూపిస్తాను. దీన్ని ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఒకసారి. ఇది పైన అంతా ఒక కవర్ లాంటిది, అంటే క్లాత్ కవర్ టైప్. ఇది టోటల్ 3 మేజర్ లేయర్స్తో అయితే బిల్డ్ చేశారు. కింద చూడొచ్చు మీరు, అది ఫోమే అనమాట. అండ్ మధ్యలో కూడా ఫోమే. అండ్ పైన ఏదైతే మన స్మార్ట్ గ్రిడ్ అని చెప్తున్నామో ఆ గ్రిడ్ అనమాట. సో మొత్తం 3 layers అటాచ్మెంట్ చేసి అయితే ఉంటుంది. సో ఇది మొత్తం మీరు పైన ఏదైతే చూసారో సూపర్ స్ట్రెచీ స్మార్ట్ గ్రిడ్ అంటారు దాన్ని అయితే మాత్రం. అండ్ ఇది మొత్తం మనకి పెయిన్ రిలీవింగ్ అయితే ఉంటుంది, కంఫర్ట్గా ఉంటుంది. అండ్ ఫ్రీ ఎయిర్ ఫ్లో అయితే జరుగుతుంది, ఎందుకంటే పైన గ్రిడ్ ఉంటుంది కాబట్టి ఎయిర్ ఫ్లో జరుగుతుంది. అండ్ మోషన్ ఐసోలేషన్ టెక్నాలజీ మీద అయితే యూస్ చేస్తారు వీళ్ళు ఇక్కడ. సో ఇదైతే మొత్తం పీస్ అనమాట. సేమ్ మీరు ఎక్స్పీరియన్స్ అవ్వాలి ఫ్రెండ్స్. ఇది పైన ఒత్తుతుంటే మామూలుగా లేదు. సో కంఫర్ట్గా ఉంటుంది. అంటే ఒక రకంగా మనకి సిలికాన్ టైప్ ఫీల్ అయితే వస్తుంది. టోటల్ ఇది 2500 ఛానల్స్ అయితే ఉంటాయి, అంటే ఆ గ్రిడ్స్ అనేవి. అండ్ మీకు ఏదైతే స్ట్రెస్ పాయింట్స్ ఉంటాయో, అంటే నడువుల నొప్పులు వచ్చే వాళ్ళకి కొంతమంది కొన్ని పరుపుల మీద పడుకుంటే నడువుల నొప్పులు వస్తాయి. దానికి రీజన్ ఏంటంటే స్ట్రెస్ పాయింట్స్ సరిగ్గా ఉండవు ఆ పరుపులకి. సో దీనికి ఏంటంటే మీరు స్ట్రెస్ పాయింట్స్ అయితే రిలీఫ్గా ఉంటాయి. అంటే మీకు చూడొచ్చు బొమ్మలో చాలా క్లియర్గా అయితే ఉంది. ఏదైతే స్ట్రెస్ పాయింట్స్ ఉంటాయో అవి చాలా కంఫర్ట్గా మీకు అనిపిస్తాయి. సో ఆ ఇమేజ్లో చూడొచ్చు మీరు. అండ్ ఇది మీకు స్పైనల్ అలైన్మెంట్ ఏదైతే నడువుల నొప్పులు మేజర్గా వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది ఇది. అండ్ ఇదే అనమాట లోన్ ఉండే మెటీరియల్. నేను ఒకసారి శాంపిల్గా ఒత్తి చూపిస్తున్నారు. ఈ ఏలు మీరు అనుకోండి. సో మీరు ఎప్పుడైతే ప్రెజర్ అప్లై చేస్తారో మీ ఏరియా మటుకు లోన్కి అయితే వెళ్తుంది. సో చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఇప్పుడు నేను ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. ఇందాక కవర్ అని చెప్పాను కదా పైన క్లాత్ కవర్, అది ఓపెన్ చేస్తే మీకు మేజర్గా ఏదైతే మ్యాట్రెస్ ఉందో అది వస్తుంది బయటికి. సో పైన కావాలంటే మీరు ఉతికేసుకొని మళ్ళీ వేసుకుంటూ ఉండొచ్చు దుమ్ము పడితే. ఇవే మెయిన్ లేయర్స్. నేను పక్కన డిస్ప్లే చేస్తున్నాను చూడొచ్చు మీరు. సో వేసేసి లోన్ పెట్టేస్తాను. అండ్ దీంట్లో చూడొచ్చు ఇప్పుడు నేను గ్లాస్ పెట్టేసి ఇప్పుడు నేను దీని మీద నడుస్తాను. సో జనరల్గా దొల్లుతుంది వేరే పరుపులు అయితే, కాకపోతే ఇదైతే దొల్లదు. మీరు కావాలంటే ఎగరచ్చు.
సో మీరు నడుస్తున్నా సరే నీళ్ళు అయితే దొల్లట్లేదు. సో దానికి రీజన్ ఆ గ్రిడ్ టెక్నాలజీ ఏదైతే వాళ్ళు వాడారో దానివల్లే అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వీళ్ళు మేజర్గా అయితే గుడ్డు పెట్టి ట్రై చేయమన్నారు. సో ఈ వీడియో చూసే టైంకి మా ఇంట్లో గుడ్డు లేదు. సో నేను టమాటాతో అయితే ట్రై చేశాను. సో గుడ్డు కూడా ఉంటుంది, వర్కౌట్ అవుతుంది. కావాలంటే మీరు చూడొచ్చు, ఇక్కడ వీళ్ళు కొన్ని శాంపిల్స్ అయితే ఉన్నాయి. గుడ్డు పెట్టి కూర్చున్నా దీని మేజర్ హైలైట్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే గుడ్డు పెట్టి అయినా కూర్చోండి, ఇదైతే పగలదు గుడ్ అని చెప్తున్నారు. సో నిజంగా తర్వాత ఈ వీడియో అయిపోయిన తర్వాత నేను ఒకరోజు ట్రై చేశాను లిటరల్గా, కాకపోతే ఆ రోజు షూట్ చేయలేదు వీడియో. కాకపోతే షూట్ చేసే రోజు టమాటోతో షూట్ చేశాను. కానీ గుడ్ అయితే పగలదు. ఇది డమ్మీ అయితే కాదు, నేను ఖచ్చితంగా అష్యూరెన్స్ అయితే ఇస్తాను, గ్యారెంటీ. వీళ్ళు ప్రమోట్ చేస్తుంది కూడా ఇదే, గుడ్డు కూడా పగలదు అని చెప్పి కూర్చున్నా దాని మీద. సో నేను టమాటోతో కూడా ట్రై చేశాను. సో పడిన టమాటోని అది చేశాను, ఏం పెద్ద ప్రాబ్లం అయితే లేదు. నేను కూడా ఒత్తి చూశాను గట్టిగా. సో బాగానే ఉంది. మేజర్గా గ్రిడ్ ఏదైతే ఉందో దానివల్ల మనకి ఆటోమేటిక్గా పార్టికల్ అనేది లోపలికి అయితే వెళ్ళిపోతుంది కంఫర్టబుల్గా. సో మీరు చూడొచ్చు, కూర్చున్నా కూడా జస్ట్ అది లోనికి వెళ్తుంది అంతే. సో మీకు అంత పెద్ద చేంజ్ అయితే కనిపించదు. ప్రెజర్ అయితే మేజర్గా ఆ ఆబ్జెక్ట్ మీద పడదు, ఆబ్జెక్ట్ మొత్తం కింద గ్రిడ్ అయితే తీసుకుంటుంది అనమాట. సో దానివల్ల మీకు గుడ్డు కానీ, లేకపోతే ఇప్పుడు నేను టమాటా చూపిస్తున్నాను, గుడ్డు కూడా అంతే సేమ్ పగలదు అనమాట. సో ఫ్రెండ్స్ చూసారు కదా అన్బాక్సింగ్లో మొత్తం అంతా దాన్ని. సో అలాగే మీరు దాంట్లో నేను చేసిన రివ్యూ కూడా చూసి ఉండొచ్చు. లైక్ జనరల్గా అయితే వాళ్ళ చెప్తున్న ప్రకారం అయితే కోడిగుడ్డు పెట్టి చేయాలి. సో మా ఇంట్లో ఆ రోజు కోడిగుడ్డు లేదు వీడియో షూట్ చేసే రోజు. సో నేను టమాటాతో మేనేజ్ చేశాను. కానీ అఫీషియల్గా కోడిగుడ్డు అయితే వర్కౌట్ అయితే అవుతుంది, ఎందుకంటే నేను ఆల్రెడీ శాంపిల్ వీడియోలో చూపించాను కాబట్టి. సో కావాలంటే మీరు ఒక టెస్ట్ అయితే చేయొచ్చు. సో ఫైనల్గా నేను ఇందులో గమనించింది ఏంటి అంటే ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైతే మ్యాట్రెస్ తీసుకుంటారో వీళ్ళు మేజర్గా యూస్ చేస్తున్న టెక్నాలజీ ఏంటంటే స్మార్ట్ గ్రిడ్ అని చెప్తున్నారు. సో ఇలాంటి పీస్ ఒకటి మీకు కూడా అయితే వస్తుంది, ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో చూపించినట్టు. సో మీరేంటంటే ఇది కామన్ ఒక మామూలు గ్రిడ్డే కదా, తేడా ఏముంది, ఒక రబ్బర్ గ్రిడ్ లాగా ఉంది అని అనుకోవచ్చు. కాకపోతే ఫ్రెండ్స్ మీరు దీన్ని దగ్గర నుంచి చూసినప్పుడు చాలా డిఫరెన్స్ అయితే మీరు చూడొచ్చు. నేను కూడా ఫస్ట్లో మీరు అనుకున్నట్టే ఏముంది, ఒక రబ్బర్ పీస్ జస్ట్ గ్రిడ్స్ లాగా తయారు చేశారు అనుకోవచ్చు మీరు. కాకపోతే వీళ్ళు ఏం చేశారంటే దీంట్లో కొంచెం వేరియేషన్ ఉంది ఫ్రెండ్స్. ఇది ఎప్పుడు కనిపిస్తుంది అంటే మీరు దీన్ని దగ్గరగా పెట్టి చూసినప్పుడు అనమాట. వీళ్ళ ప్యాటర్న్ ఎలా ఉందంటే కొంచెం వేరే డిఫరెంట్గా అయితే డిజైన్ చేశారు. చూడొచ్చు, ఇదేంటంటే మీకు కామన్గా ఉండదు, అంటే మొత్తం ప్లెయిన్గా ఒకటే లెవెల్లో అయితే ఉండదు. గ్రిడ్స్ అక్కడక్కడ కొన్ని అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి. సో దీనికి రీజన్ మీరు వాటర్ గ్లాస్ ఇందాక మీరు వీడియోలో చూశారు కదా. సో వాటర్ గ్లాస్ అనేది కింద పడకుండా ఉండడం కోసం వీళ్ళు ఇలా డిజైన్ చేసి ఉంటారు. అండ్ అలాగే ఏదైతే కోడిగుడ్డు అండ్ టమాటా ఏదైతే ఉంటాయో అవి మొత్తం నేను ఆల్రెడీ చూపించినట్టే ఇవేంటంటే గ్రిడ్లోకి ఇండిపెండెంట్గా వెళ్ళిపోతుంది. ఒక్కొక్క గ్రిడ్ ఇండిపెండెంట్గా వెళ్ళిపోతుంది లోనకి. సో దానివల్ల ఏంటంటే పక్క గ్రిడ్స్లోకి ఆ ప్రాబ్లం అయితే రాదు. లైక్ ఇలా లాన్ కన్నప్పుడు పక్క గ్రిడ్స్ దానికి అటాచ్ అయ్యి ఉండవు కాబట్టి, ఎందుకంటే అవి అనీవెన్గా ఉన్నాయి, ఇవి అనీవెన్గా స్ప్రెడ్ చేశారు కాబట్టి మీకు ఆ చేంజ్ అయితే గమనించారు. సో ఇవి ఫ్రెండ్స్ ఈ ప్రోడక్ట్ అయితే మొత్తం నేను తీసుకొచ్చి చూపించి స్మార్ట్ మ్యాట్రెస్ అయితే. సో మీరు కూడా ఈ స్మార్ట్ మ్యాట్రెస్ తెప్పించుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఆ లింక్లోకి వెళ్తే మీరు ప్రోడక్ట్ అయితే కొనియచ్చు. మరి స్పెషల్ ఏ ఉంది భయ్యా అని మీరు అడగచ్చు. స్పెషల్ ఏంటంటే ఫ్రెండ్స్, మీరు మన లింక్ నుంచి వాడేసి బడ్డీస్ 5 అంటే బడ్డీస్ 5 అనే ప్రోమో కోడ్ కనుక మీరు వాడినట్టయితే మీకు ఇన్స్టెంట్గా 5% డిస్కౌంట్ అయితే వస్తుంది. సో ఇన్ కేస్ మీరు కనుక ఒక మ్యాట్రెస్ కనుక చూస్తున్నట్టయితే ఇదైతే బెస్ట్ ఆప్షన్. సో నేను ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాను, ఎందుకంటే నేను ఇది ఇవాళ తెచ్చింది ఇవాళ చేస్తున్న వీడియో కాదు, నేను దగ్గర ఒక 2 వీక్స్ అయితే యూస్ చేశాను దీన్ని. సో ఫీల్ అయితే బాగుంది. అండ్ ఇంకోది, మీకు మ్యాట్రెస్ సైజ్ కరెక్ట్గా తెలియకపోతే వాళ్ళ సైట్లో ఉంటుంది మ్యాట్రెస్ సైజ్ ఎలా కొలవాలని చెప్పి. సో తెలియకపోతే కొలిచి చెప్పండి, వాళ్ళు డైరెక్ట్గా మీకు కొరియర్ అయితే చేస్తారు, లైక్ షిప్పింగ్ అయితే చేస్తారనమాట. సో ఫైనల్గా నేనేం చెప్తానంటే ప్రోడక్ట్ అయితే నాకు నచ్చింది. సో మీరు కూడా ఖచ్చితంగా తెప్పించుకోవాలి అయితే సజెస్ట్ అయితే చేస్తాను. సో ఇంకా పైన మీ ఇష్టం. సో అంతే ఫ్రెండ్స్, వీడియో ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అందరికీ అయితే షేర్ చేయండి. అండ్ మర్చిపోకుండా మన ఛానల్ ట్విట్టర్ అకౌంట్ అయితే ఫాలో చేయండి. చాలా మంది ట్విట్టర్ అకౌంట్లో ఫాలో చేయలేదు. సో ట్విట్టర్ అకౌంట్ అయితే ఫాలో చేయండి. దిస్ ఓకే, వి ఆర్ సైనింగ్ ఆఫ్. బై బై.